తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేఖా గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ అంజీ ఇంత పెద్ద పార్టీలో నాకు అస్సలు నచ్చలేదు కార్తీక్ అన్నాడు సాగర్. చూడు సాగర్, నువ్వు ఎన్ని మెట్లైనా ఎక్కవచ్చు, కానీ మొదటి మెట్టుని మాత్రం మర్చిపోకూడదు. తనని అనే ముందు నువ్వు ఏ స్థాయి నుండి వచ్చావో ఒకసారి ఆలోచించు అని తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ మాటలు సాగర్ కోపానికి ఆజ్యం పోసినట్టయ్యాయి. మళ్ళీ ప్రీతి పిలవడంతో ఇక ఆలోచనలు కట్టిపెట్టి కారెక్కి ఆశ్రమం వైపు పోనిచ్చాడు. పార్టీ అయ్యాక తెల్లవారడంతోనే ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి తిరుగుముఖం పట్టారు. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాలి అని, మధ్యాహ్నం వస్తాను అని వెళ్ళిపోయాడు. వాళ్ళటు వెళ్లడంతోనే ప్రీతి నీరసంగా సోఫాలో కూర్చుంటూ, ఈరోజు బాగా నీరసంగా ఉంది సాగర్, ఆఫీస్కి రాలేను, నువ్వెళ్ళు అంటూ కళ్ళు మూసుకుంది. ఏమైంది ప్రీతి, డల్గా ఉన్నావు? సాగర్, ఇలారా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో అంది. ఏంటి చెప్పు అన్నాడు ప్రీతి పక్కన కూర్చుంటూ. సాగర్ చేతిలో చెయ్యి వేసి అతని భుజంపై తలవాల్చి పడుకుంది. ప్రీతి, ఏంటి నీ చెయ్యి ఇంత వేడిగా ఉంది అంటూ నుదుటిని తాకి చూశాడు. అది కూడా వేడిగా తగలడంతో, ప్రీతి ఏమైంది అంటూ కంగారుగా అడిగాడు. ఏమో సాగర్, ఉదయం నుండి ఇలానే ఉంది, కానీ అమ్మ వాళ్ళు కంగారు పడతారని నార్మల్గా ఉన్నాను. నిన్నంతా చాలా తిరిగాను రెస్ట్ లేకుండా, అందుకే ఫీవర్ వచ్చినట్టు ఉంది అంతే. అదేం కాదు, దిష్టి తగిలి ఉంటుంది అన్నాడు మనసులో అంజని తలుచుకుంటూ. సాగర్ మొహంలో భావాలు కనిపెట్టలేని ప్రీతి, ఏంటి సాగర్, ఈ రోజుల్లో కూడా దిష్టి అంటావు? అవన్నీ మూఢనమ్మకాలు. ఏదైనా ఫంక్షన్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు అలసిపోతాం కాబట్టి శరీరం కొద్దిగా నలిగి నీరసం వస్తుంది. అది ఎవరికైనా కామన్. దాన్ని దిష్టి అది ఇది అంటూ ఒక నమ్మకంగా మార్చేశారు. నేను ఇలాంటివన్నీ అస్సలు నమ్మను. లేదు ప్రీతి, నరదృష్టి చాలా ప్రమాదకరం అంట, మా అమ్మ చెప్పేది. నిన్న పార్టీకి చాలామంది వచ్చారు కదా, వచ్చిన వాళ్ళందరూ ఒకటే మాట, జంట చూడముచ్చటగా ఉంది అని. అందుకే నీకు వాళ్ళందరి దృష్టి తగిలింది. అచ్చా, అవునా? అయితే మరి ఆ జంట అనే పదంలో నువ్వు కూడా ఉన్నావుగా, నీకెందుకు తగలలేదు దృష్టి? అంటే ఏంటి, ఇప్పుడు నాకు కూడా జ్వరం వస్తే బాగుండేది అంటున్నావా? అయ్యో రామా, నేను అలా అనలేదు. లేదు, నువ్వు అలానే అన్నావు, నీ మాటలకి అర్థం అదే. హా, అంటే అంటాను, ఏం చేయను మరి, బిజినెస్లో పడి ఒకరి గురించి ఒకరం పట్టించుకోవడమే మానేశాం. కనీసం ఇలా ఏదైనా అవుతేనన్నా కలిసి ఉంటాం కదా. చాలే, బాగానే ఉంది నీ కోరిక. బట్ టుడే ఆఫీస్లో మీటింగ్ ఉంది, వెళ్ళకపోతే అంతే సంగతులు. సరే ఉండు, ముందు నీకు దృష్టి తీయాలి అని రంగయ్యని పిలిచాడు. రంగయ్య వాళ్ళు లేరు. ఎక్కడికెళ్ళారు? ఆశ్రమంలో ఏవో రిపేరింగ్స్ చేస్తున్నారట, అక్కడ హెల్ప్ చేయడానికి కావాలి అంటే రంగయ్య వాళ్ళని పంపించాను. సాయంత్రానికల్లా వచ్చేస్తారు. సరే అయితే ఇప్పుడే వస్తా ఉండు అని కిచెన్లోకి వెళ్ళి కాసేపటికి ఉప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయ, గుడ్డుతో ప్రత్యక్షమయ్యాడు. ఇదేంటి సాగర్, నా మీద చేతబడి కాని చేస్తున్నావా ఏంటి, ఇన్ని తీసుకొచ్చావు అంది నవ్వుతూ. ఇన్నిటితో తీస్తే దిష్టి వెంటనే పోతుంది అని చెప్పి అవన్నీ ప్రీతి ముందు 3 సార్లు తిప్పి తుతు అను అన్నాడు. ఏంటి సాగర్ ఇది, మిమ్మల్ని ఇలా చూస్తుంటే భలే నవ్వుస్తుంది. సరే తర్వాత తీరిగ్గా నవ్వుదులే కానీ ముందైతే చెప్పింది చెయ్యి అనగానే ప్రీతి అలానే చేసింది. తర్వాత వాటిని తీసుకెళ్ళి దూరంగా పడేసి వచ్చి ప్రీతి ప్రక్కన కూర్చున్నాడు. అయిపోయిందా మీ పిచ్చి, అదే ప్రేమ? అయిపోయిందిలే కానీ నువ్వు రెడీ అవ్వు, టైం అయింది. ఎక్కడికి? ఆఫీస్కి. అమ్మో, నేను రాలేను, నాకు అస్సలు ఓపిక లేదు సాగర్. మరి మీటింగ్కి ఇద్దరం ఉండాల్సిన అవసరం లేదు, మీరున్నా సరిపోతుంది. మొత్తానికి నన్ను వెళ్ళిపోమంటున్నావు. సరే వెళ్తాలే కానీ ఎవరూ లేరుగా, సత్యకి ఫోన్ చేసి క్రిందకి రమ్మని చెప్పనా? హాస్పిటల్లో ఏదో ఆపరేషన్ ఉందట, సత్య కంపల్సరీ ఉండాలని డాక్టర్ మిత్ర ఫోన్ చేస్తే అది హాస్పిటల్కి వెళ్ళింది. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా? అయితే నేను ఉండిపోతాను అని ప్రీతి బుగ్గపట్టి లాగాడు. ఈ మీటింగ్ మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కదా, ఇప్పుడు ఇద్దరం లేకపోతే ఎలా? కబుర్లు పక్కన పెట్టి వెళ్ళిరండి. అదేంటి, నీకేమో హెల్త్ బాగాలేదు, ఇంట్లో చూస్తే ఎవరు లేరు, ఇలాంటి సమయంలో ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్ళను?
అయితే ఏమైంది సాగర్, నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి? అయినా ప్రస్తుతానికి బాగానే ఉన్నాను కదా. మధ్యాహ్నం కల్లా కార్తీక్ వచ్చేస్తా అన్నాడు కదా. ఈలోపు ఏదైనా అర్జెంట్ అయితే మీకు ఫోన్ చేస్తాను, సరేనా? అయితే వెళ్ళక తప్పదా? అంతేగా మరి. సరే అయితే జాగ్రత్తగా ఉండు అని తన నుదుటి మీద ముద్దిచ్చి దానికి జతగా కౌగిల్ని కూడా భార్యామణికి బహుమానంగా ఇచ్చి భారంగా అక్కడి నుండి కదిలాడు. సాగర్ అటు వెళ్ళగానే ప్రీతి తన మెడలో గొలుసుకు వేలాడుతున్న లాకెట్ని తెరిచి అందులో ఉన్న సాగర్ ఫోటోని కాసేపు అలానే చూస్తూ కూర్చుంది. తర్వాత ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి అలానే సోఫాలో నడుం వాల్చింది. ప్రీతి ఫోన్ చేసిన కాసేపటికి అంజీ ప్రీతి వాళ్ళింట్లో ఉన్నాడు. ఆఫీస్కి రాగానే అందరూ సాగర్ని చూసి లేచి విష్ చేస్తూ మేడం రాలేదా సార్ అని అడిగారు. దానికి సాగర్ తన నవ్వునే సమాధానంగా చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజానికి తను ఆఫీస్కి వెళ్ళాడన్న మాటే కానీ మనసంతా ప్రీతిపైనే ఉంది. సాగర్ నవ్వుని అక్కడున్న వాళ్ళంతా రకరకాలుగా తీసుకున్నారు. కొంతమంది ఊరు వెళ్ళారేమో అని, ఇంకొంతమంది వెనకాల వస్తున్నారేమో అని, మరికొంతమంది ఒంట్లో బాగోలేదేమో అని. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుని మళ్ళీ ఎవరి పనిలో వారు పడ్డారు. కానీ మూర్తి మేనేజర్ మాత్రం ఎవరి సమాధానాలకి తృప్తి చెందక ఏదో ఫైల్ పట్టుకుని సాగర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. సార్, మే ఐ కమిన్? లోపలికి వచ్చేశాక మళ్ళీ పర్మిషన్ అడుగుతారేంటి మూర్తి గారు? అంటే ఏదో ఆలోచనలో ఉన్నారు, అందుకే లోపలికి వచ్చాను సార్. మీరింకా మాట్లాడకపోయేసరికి ఏం మాట్లాడాలో తెలియక అలా అడిగాను, క్షమించండి సార్ అన్నాడు మూర్తి. సరే కానీ ఇంతకీ మీ చేతిలో ఉన్న ఆ ఫైల్ ఏంటి? రీసెంట్గా ఓకే చేసిన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ సార్ ఇది. దీనిపైన మేడం సిగ్నేచర్ కావాలి. ఈరోజు మేడం రానట్టున్నారు అన్నాడు తన అనుమానాన్ని సాగర్ ముందు పెడుతూ. అవును మూర్తి గారు, తనకి హెల్త్ బాగాలేదు, రేపు వచ్చేస్తుందిలే, రేపు చూసుకుందాం. అవును, ఇంతకు ముందు స్టాఫ్ అడిగితే ఏదో ఆలోచనలో ఉండి వాళ్ళకి సమాధానం చెప్పలేదు, మీరే వెళ్ళి వాళ్ళతో చెప్పండి. ఇతనేంటి రేపు అంటున్నాడు? బయటేమో మా ఓడు ఒకడు కలుద్దామన్నాడు, కాసేపు ఆఫీస్ ఎగ్గొట్టి పిచ్చాపాటి వేద్దామంటే రేపు అంటాడు అని మనసులో అనుకుని, లేదు సార్, అర్జెంటుగా కావాలి సార్ అన్నాడు తప్పదు అన్నట్లు. అర్జెంటా? మరి ఇప్పుడెలా? సరే అయితే మీరొక పని చేయండి, మా ఇంటికి వెళ్ళి ప్రీతితో సైన్స్ తీసుకోండి. అలాగే సార్ అంటూ వినయాన్ని నటిస్తూ తను వచ్చిన పని అయిపోవడంతో బయటికి వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంట్ అని ఈ తొక్కలో ఫైల్ పట్టుకొని వెళ్ళా. ఇప్పుడు ఆవిడ దీన్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. హెల్త్ బాగాలేదు అంటగా, పెద్దగా పట్టించుకోదేమో, లేకపోతే నా మొహానికేసి కొడుతుందా? సరేలే, అది తర్వాత, ముందు నా ఫ్రెండ్ని కలవాలి అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. అంజీ, ఎప్పుడొచ్చావు? ఏదో కాల్ మాట్లాడుతూ నువ్వు రావడం గమనించలేదు. ఇప్పుడే వచ్చాను మేడం, క్షమించండి, ఈరోజు రావడం లేట్ అయింది. పర్వాలేదంజీ, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. నిన్ను రావద్దని చెప్పమని వాచ్మెన్తో నీకు ఫోన్ చేయమన్నాను, చేయలేదా? లేదు మేడం, నా ఫోన్ పాడైపోయింది, బహుశా ఫోన్ కలిసి ఉండదు. అవునా, సరే అయితే ఈరోజు నేను బయటకు వెళ్ళేదేమీ లేదులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏమైంది మేడం, ఈరోజు నీరసంగా కనిపిస్తున్నారు? హెల్త్ బాగాలేదు అంజీ, కొద్దిగా జ్వరంగా ఉంది, అంతే. అవునా మేడం, అయితే డాక్టర్ని తీసుకురానా అన్నాడు కంగారుగా. అవసరం లేదులే అంజీ, ఇంతకు ముందే డాక్టర్కి ఫోన్ చేశాను, ఈ పాటికి వస్తూ ఉంటారు. ప్రీతి ఇలా మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ వచ్చారు. రండి డాక్టర్. హాయ్ ప్రీతి, హౌ ఆర్ యూ? బాగానే ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? డాక్టర్ కూడా నవ్వుతూ, అది నిజమేలే. సరే, ఏమైంది, రమ్మని ఫోన్ చేశావు? మీరే చూడండి అంటూ చెయ్యి ఇచ్చింది. ఏంటి ప్రీతి, ఇంత ఫీవర్ వచ్చే వరకు ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎవరూ కనిపించట్లేదేంటి? ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని మాట్లాడుతూనే ఇంజెక్షన్ చేసేసింది. కార్తీక్ కానీ మా ఆయనకి కానీ ఇలా చెప్తే కంగారు పడి పనులన్నీ ఆపుకొని నా దగ్గరే ఉంటారు. అందుకే వాళ్ళకి పెద్దగా ఏమీ చెప్పకుండా సాగర్ ఆఫీస్కి వెళ్ళగానే మీకు కాల్ చేశాను. అవునా, సరే అంటూ అంజీ వైపు చూసి ఎవరితను అంది. మా కార్ డ్రైవర్ డాక్టర్. ఇతనికి చిన్న పని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ నువ్వు అర్జెంటుగా వేసుకోవాలి. ఎప్పుడూ నా బ్యాగ్లో ఉండేవి అయిపోయినట్టున్నాయి, అందుకే ఈ అబ్బాయిని మెడికల్ షాప్కి పంపిస్తావా? అంజీ, వెళ్తావా? ఏమీ అనుకోకు, పర్సనల్ వర్క్ చెప్తున్నానని, ఇంట్లో ఎవరూ లేరు అందుకే. అయ్యో, మీరంతలా అడగాల మేడం, ఆ చీటీ ఇలా ఇవ్వండి, వెళ్ళి తెచ్చేస్తాగా అనగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. అంజీ, కార్ తీసుకెళ్ళు. వద్దు మేడం, బైక్ ఉంది.
లేదు, ఇది మా పని కదా, పర్వాలేదు, కార్ తీసుకెళ్ళు అని కార్ కీస్ ఇచ్చింది. కాసేపటికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చాడు. డాక్టర్ తెలుసున్న ఆవిడ కావడంతో ఆవిడే దగ్గరుండి టాబ్లెట్స్ వేసింది. కాసేపటికి మూర్తి ప్రీతి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతను వచ్చే సమయానికి డాక్టర్ పక్కన నిలబడి ఉన్నాడు అంజీ. ఒరే అంజీ, నువ్వేంట్రా ఇక్కడున్నావు అంటూ ఆశ్చర్యాన్ని అనుమానాన్ని కలిపినట్టు అడిగాడు. ఏంటి మూర్తిగారు, ఒరే అరే అనుకుంటూ కాస్త పేరు పెట్టి పిలవచ్చుగా. అంటే డ్రైవర్ కదా అని. మీకు కార్ డ్రైవింగ్ వచ్చా? నాకు సైకిల్ తొక్కడమే రాదు మేడం, ఇంకా కార్ డ్రైవింగ్ ఏమొస్తుంది? మీకు రాని పని అతనికి వచ్చు కదా అని అతను కూడా మిమ్మల్ని అలానే పిలిస్తే. ఐఎమ్ సారీ మేడం, అనవసరంగా వచ్చినట్టు ఉన్నాను అనుకున్నాడు మనసులో. అవును, ఆఫీస్ టైంలో ఇలా వచ్చారేమిటి? చేతిలో ఆ ఫైల్ ఏంటి? ఏమీ లేదు మేడం, మీ సిగ్నేచర్స్ కొన్ని కావాలి అంటూ తెచ్చిన ఫైల్ ప్రీతి ముందు పరిచాడు. ఏంటి మూర్తిగారు ఇది? హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఆఫీస్ గొడవేంటి? ఈ ఒక్కరోజు మేనేజ్ చేయలేరా? అయినా సాగర్ ఎలా పంపారు? అసలు ఈ ఫైల్ ఇంపార్టెంట్ కాదు కదా, దీన్ని పట్టుకొని అర్జెంట్ అంటూ వచ్చారు అంటూ విసుక్కుంటూ సిగ్నేచర్స్ పెట్టి ఫైల్ విసిరికొట్టింది. ప్రీతిని అంత కోపంగా చూడటం మూర్తికి ఇదే మొదటిసారి. గుర్తుపట్టేసింది. అయినా ఏంటి ఈవిడ ఇంత కోపంగా ఉంది? హెల్త్ బాగోలేనప్పుడు వచ్చినందుకా, లేక ఈ అంజిగాడు ఉండగా వచ్చినందుకా అనుకున్నాడు క్రింద పడిన పేపర్స్ ఏరుకుంటూ. సారీ మూర్తిగారు, ఏదో కోపంలో ఉండి అరిచేశాను, ఇక మీరు బయలుదేరండి అంది ప్రీతి. బయలుదేరకపోతే నీ ఇంట్లో తిష్టవేయడానికి వచ్చానా ఏంటి అని మనసులో అనుకుని పైకి మాత్రం సరే మేడం, హెల్త్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటి డాక్టర్, ఎప్పుడూ లేనిది ఇలా అరిచేశాను, ఒకసారి బీపీ చెక్ చేయండి అంది నవ్వుతూ ప్రీతి. అవసరం లేదు, చాలా రోజుల నుండి నిద్ర లేనట్టుంది, అందుకే ఈ చిరాకు. సరే, కొన్ని రోజులు ఆఫీస్ పనులకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ రేపొచ్చి చెక్ చేస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది డాక్టర్. అంజీ, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో. అలాగే మేడం, మరి మీరొక్కరే? పర్వాలేదు, మేనేజ్ చేసుకోగలను అని ప్రీతి అంటుండగానే కార్తీక్ వచ్చాడు. హే, డాక్టర్ నీలిమా ఎందుకొచ్చారు అంటే ఫీవర్ చాలా ఎక్కువ ఉంది కదా, నువ్వు నాతో చెప్పలేదు అని ప్రీతి చేయి పట్టుకున్నాడు. అబ్బా వదలరా, మార్నింగ్కి లేదు, తర్వాత ఎక్కువ అనిపించి డాక్టర్ని పిలిచాను. అవును, ఆవిడ నిన్నెక్కడ కలిశారు? దారిలో. సరే, ఏం చెప్పారు ఆవిడ? కొన్ని రోజులు నీకు దూరంగా ఉండమన్నారు, నీ అతి ప్రేమ వల్లే ఇలా అయిపోతున్నానంట. ఏడ్చావులే అని అంజీ వైపు తిరిగి, హే అంజీ, నువ్వు ఇక్కడే ఉన్నావా, సారీ చూడనే లేదు అన్నాడు కార్తీక్. అయ్యో, నాకు సారీ ఎందుకు సార్? సరే అంజీ, రా కూర్చో. తనని ఇంటికి వెళ్ళిపోమన్నాను. ఎందుకు? ఇక్కడ ఉన్న యూజ్ లేదు కదా, ఫ్యామిలీతో అయినా ఎంజాయ్ చేస్తాడు అంది ప్రీతి. అవునా, సరేలే అంజీ, నువ్వు వెళ్ళిపో అనగానే అంజీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రీతి కార్తీక్లు మళ్ళీ కబుర్లలో పడ్డారు. ఆఫీస్కి వచ్చిన మూర్తి నేరుగా సాగర్ దగ్గరికి వెళ్ళాడు. మూర్తిగారు, ప్రీతి ఎలా ఉంది? టిఫిన్ చేసిందా? హెల్త్ ఎలా ఉంది? అంతా ఓకేనా అంటూ మూర్తిని ఎంతో ఆతృతగా ఆరా తీశాడు. పాపం పిచ్చోడు, ఆవిడగారు చేసే పనులు తెలియక ప్రేమ ఒలకబోస్తున్నాడు. అక్కడ అంజీ ఉన్నాడని తెలిస్తే వీడి పరిస్థితి ఏంటో. అయినా మనకెందుకులే, చెప్పేస్తే పోలా అనుకున్నాడు మనసులో. అసలే ఎప్పటి నుండో వీరి జంట విడిపోతే చూడాలని ఉండడంతో ఇదే మంచి అదునుగా అనిపించి ప్రీతి అంజీలపై ఉన్నవి లేనివి, అక్కడ తను చూసినవి చూడలేనివి కూడా చెప్పేసి సాగర్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ నిల్చున్నాడు. అన్నీ చెప్పాడు, కానీ డాక్టర్ ఉన్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. మూర్తి చెప్పింది విన్నాక సాగర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సాగర్ ఆలోచనల ప్రకారం మూర్తి చెప్పింది నిజమే అయ్యుంటుంది అని సాగర్కి తెలుసు. కానీ తన భార్య గురించి పరాయివాడు మాట్లాడడం సాగర్కి నచ్చలేదు. అందులోనూ మూర్తి విషయం చెప్పాలి అన్న కంగారులో ప్రీతిని మేడం అని కాకుండా అది ఇది అంటూ సంబోధించడం కూడా వినపడకపోలేదు సాగర్కి. అందుకే మూర్తిని తిట్టి జాబ్లో నుండి తీసేశాడు. అనుకోని ఈ పరిణామానికి మూర్తి షాక్ అయ్యి, ఎందుకు సార్ అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. మీకు జాబ్ ఇచ్చిన ఆవిడ గురించి ఇలాగైనా మాట్లాడేది? నా దగ్గరే ఇలా మాట్లాడుతున్నారంటే ఇక స్టాఫ్ దగ్గర మా ఇద్దరి గురించి ఇంకేం మాట్లాడుతున్నారో. శాలరీ టైంలో కాల్ చేస్తాం, ఇక మీరు వెళ్ళొచ్చు అని డోర్ వైపు చేయి చూపించి మరో మాటకి తావివ్వకుండా సాగర్ క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏదో అవుద్ది అనుకుంటే ఇలా అయింది ఏంటి? ఒరే అంజిగా, నిన్ను తీసుకొచ్చి పనిలో పెడితే నాకే పని లేకుండా చేశావు కదరా అని అంజీని, సాగర్, ప్రీతిలని అందరినీ తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మూర్తి.
సాగర్ చాలాసేపు ఆ రూమ్లోనే ఉండిపోయాడు. తను ఇంట్లో లేనప్పుడు డ్రైవర్ ఇంట్లో ఉండడం తనకెందుకో జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ సంఘటనతో నిజానిజాలు తెలుసుకోకుండా ప్రీతిని పూర్తిగా అనుమానించడం మొదలుపెట్టాడు. అనుమానంతో పాటు డ్రింకింగ్ని కూడా తన జీవితంలోకి స్వాగతించాడు. సాగర్, మూర్తిగారిని జాబ్ నుండి తీసేశారంట? అవును. ఎందుకు? నా ఇష్టం. మీ ఇష్టమా? అలా అంటే ఎలా సాగర్? నాతో కూడా చెప్పాలి కదా. అంత అవసరం లేదు ప్రీతి. కంపెనీ ఎండీగా నాకు ఆ హక్కు ఉంది. హక్కుల వరకు ఎందుకు సాగర్? నాకు కారణం తెలియాలి కదా అని అడిగాను, అంతే. తెలియాల్సిన అవసరం లేదు. సరే, మీరేదో చిరాకులో ఉన్నట్టున్నారు. మరి కొత్త మేనేజర్? ప్రీతి మాట పూర్తి కాకుండానే ఆల్రెడీ అపాయింట్ చేసేసా అన్నాడు, ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ. అదేంటి, నాతో మాట మాత్రమైనా చెప్పకుండా అన్ని నిర్ణయాలు మీరే తీసేసుకుంటున్నారు? ఓ 4 రోజులు ఆఫీస్కి రాకపోయేసరికి ఇన్ని మార్పులా? నా ఇష్టం అని చెప్పాగా, ఇక వదిలే. ఇంకో విషయం, కొత్త మేనేజర్ని చూశాక షాక్ అవ్వడాలు, నన్ను ఆరా తీయడాలు లాంటి ప్రోగ్రాంలేవి పెట్టకు. అర్థమైందా? షాక్ అవ్వడమా? నేనెందుకు షాక్ అవుతాను? అంటూ ప్రీతి మాట్లాడుతూ ఉండగానే సాగర్ మరో మాటకు తావివ్వకుండా త్వరగా ఆఫీస్కి వచ్చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటో ఈ మనిషి అనుకొని తను కూడా మెల్లిగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి వెళ్ళగానే అందరినీ విష్ చేస్తూ యథాలాపంగా మేనేజర్ క్యాబిన్ వైపు చూసింది. అక్కడ కనిపించిన వ్యక్తిని చూస్తూనే ప్రీతి కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంగా అటువైపుగా వెళ్ళి ఆ వ్యక్తి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొచ్చింది. ఏయ్, నువ్వేంటిక్కడా? తనే మన కంపెనీ కొత్త మేనేజర్ అన్నాడు సాగర్ ప్రీతికి దగ్గరగా వస్తూ. సాగర్, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ నక్షత్ర మన ఆఫీస్లో వర్క్ చేయడం ఏంటి? దీనికి నేను ఒప్పుకోను అంది. నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నా. మీ నిర్ణయాలతో నాకు పని లేదు. ఇది ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అని స్థిరంగా చెప్పింది నక్షత్ర సాగర్ల వైపు మార్చి మార్చి చూస్తూ. అంటే నా నిర్ణయానికి గౌరవం ఇవ్వవు, అంతే కదా? సరే అయితే నేను కూడా వెళ్ళిపోతాను. ఆఫీస్ నుండే కాదు, ఇంట్లో నుండి, నీ జీవితంలో నుండి కూడా అన్నాడు ఆవేశంగా. సాగర్ అలా అనేసరికి ఒక చైర్మన్గా తన బలం చూపించే కంటే ముందే ఒక భార్యగా భర్త మాటలకి లొంగిపోయింది. ఇక ఏం మాట్లాడలేక అక్కడ ఉండలేక కోపంగా బయటికి వెళ్ళిపోయింది. సాగర్ కూడా అంతే కోపంగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. నక్షత్ర మాత్రం సాగర్ని ట్రాప్లోకి దించే అవకాశం కోసం ఆలోచిస్తూ తన వర్క్లో పడింది. ప్రీతి బయటికి రాగానే అక్కడ ఉన్న గోడని తన పిడికిలతో గట్టిగా కొట్టింది. కానీ పాపం ఆ దెబ్బని గోడ తిని నొప్పిని మాత్రం ప్రీతికి ఇచ్చింది. కోపం తగ్గే వరకు ఆ గోడని అలా కొడుతూనే ఉంది. మెల్లగా చేతి నొప్పితో పాటుగా తలనొప్పి కూడా పెరగడంతో కన్నీళ్లని తుడుచుకొని కాఫీ కోసమని క్యాంటీన్ వైపు అడుగులేసింది. ఆ క్యాంటీన్కి పార్కింగ్ ప్లేస్లో నుండే వెళ్ళవలసి రావడంతో మెల్లిగా అడుగులో అడుగులేస్తూ ఆలోచనల్లో ఉన్న ప్రీతికి మేడం అనే పిలుపు వినబడడంతో తన అడుగులతో పాటు ఆలోచనలను కూడా ఆపి తలెత్తి చూసింది. ఎదురుగా అంజీ నవ్వుతూ కనిపించాడు. మేడం, కార్ తీయమంటారా అన్నాడు చేతులు కట్టుకుంటూ. అప్పుడు కానీ అర్థం కాలేదు తను పార్కింగ్ ప్లేస్లో ఉన్నానని. వద్దంజీ, క్యాంటీన్కి వెళ్తున్నాను అంది ఎటో చూస్తూ. మీరు క్యాంటీన్కి వెళ్ళడం ఏంటి మేడం? ఆర్డర్ ఇస్తే పట్టుకొస్తారుగా అన్నాడు అయోమయంగా. లేదంజీ, ఈరోజు అక్కడికే వెళ్ళి కాఫీ తాగాలనిపించింది, అంతే. ఇంతలో ప్రీతి ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ వైపు చూసి నవ్వుతూ చెవి దగ్గర ఉన్న బ్లూటూత్ ఆన్ చేసింది. హలో డాడీ, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, నువ్వు? ఫైన్ డాడీ. సాగర్ ఎలా ఉన్నారు? బాగున్నారు డాడీ. అమ్మ బాగుందా? బానే ఉందిరా తల్లి. సరే, రేపు మన కంపెనీలో మీటింగ్ ఉంది. అది మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్ తప్పకుండా అటెండ్ అవ్వాలి, సరేనా? టుమారోనా? తప్పదా డాడీ? తప్పదు తల్లి. సరే అయితే వస్తాను అని కాసేపు తండ్రితో మాట్లాడేసరికి మనసుకి హాయిగా అనిపించింది. ఇదంతా ఏదో పని మీద బయటకు వచ్చిన సాగర్ కంట్లో పడకపోలేదు. కానీ ప్రీతి హెయిర్ వదిలేసి ఉండడం వల్ల బ్లూటూత్ కనిపించకపోగా ఎదురుగా అంజీ మాత్రం కనిపించాడు. ఛా, అసలు ప్రీతికి ఏమైంది? ఎందుకు ఇలా డ్రైవర్తో అంత క్లోజ్గా ఉంటుంది? ఎవరైనా చూస్తారనే భయం లేకుండా, సిగ్గు లేకుండా పార్కింగ్ ప్లేస్లో వాడితో కలిసి ఆ నవ్వులేంటి అని ప్రీతిని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సాగర్ని గమనించని ప్రీతి సాగర్ అటు వెళ్ళగానే ఫోన్ పెట్టేసి అంజీ వైపు తిరిగింది. అంజీ, రేపు త్వరగా రా, వేరే కంపెనీ మీటింగ్కి వెళ్ళాలి. అంజీ సరే అనడంతో అక్కడి నుండి క్యాంటీన్కి వెళ్ళిపోయింది.
అంజీ ప్రీతి వెళ్ళిన వైపే చూస్తూ, ఇంకా ఎంతకాలం మేడం ఇలా? ఇంకా ఎన్ని రోజులు మిమ్మల్ని మేడం అని పిలవాలి? నా మనసులో ఉన్న మాట మీకు త్వరగా చెప్పేసి ఈ పిలుపుకు స్వస్తి చెప్పేయాలని ఉంది. కానీ ఆ సమయం రావడం లేదు అని నిట్టూర్చి మళ్ళీ ఎప్పట్లానే కారులో కూర్చుని నిద్రకు ఉపక్రమించాడు. సాగర్, రేపు డాడీ వాళ్ళ కంపెనీలో మీటింగ్ ఉందట, వెళ్ళాలి. మీటింగ్ మీ నాన్న కంపెనీలో అయితే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? డాడీ నన్ను ఎండీని చేశారు కదా, ఆ కంపెనీలోనే మీటింగ్ కంపల్సరీ నేను ఉండాలి అన్నారు. సరే అయితే వెళ్ళు. మీరు రావచ్చుగా సరదాగా. అంత ఓపిక ఇంట్రెస్ట్ లేవు కానీ నువ్వు వెళ్ళరా. ఏంటో కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. నువ్వు కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటుంటే మాటలు కొత్తగానే వస్తాయి. కొత్త అలవాట్లా అంటే? ఏమీ లేదులే, వెళ్ళి పడుకో, పొద్దున్నే మీటింగ్ అన్నావు కదా అని సాగర్ అక్కడి నుండి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. చేసేదేం లేక ప్రీతి కూడా సాగర్ వెనకే నడిచింది. మర్నాడు సాగర్తో చెప్పి ప్రీతి మీటింగ్కి వెళ్ళిపోయింది. మధ్యాహ్నానికి పూర్తి కావాల్సిన మీటింగ్ కాస్త సాయంత్రానికి పూర్తి అయింది. ఆ తర్వాత ఏవో కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టే పని ఉండడంతో అవి చేస్తూ సమయాన్ని పట్టించుకోలేదు ప్రీతి. అప్పటికే సాయంత్రం 6 గంటలు కావడంతో ఆ కంపెనీ ప్రీతి వాళ్ళ ఇంటికి చాలా దూరం కావడంతో రాకేష్ ఆ రోజుకి తనతో పాటు వచ్చేయమని అడిగాడు. కానీ మర్నాడు సాగర్ వాళ్ళ స్నేహితుడి పెళ్ళి ఉంది, మనం తప్పకుండా వెళ్ళాలి అని సాగర్ చెప్పిన విషయం గుర్తురావడంతో తండ్రి మాటని నిరాకరించి ఇంటికి బయలుదేరింది. వెళ్తూనే సాగర్కి ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తున్నట్టు చెప్పింది. కారులో, నక్షత్రం మళ్ళీ మా జీవితాల్లోకి ఎందుకు వచ్చినట్టు? వచ్చిందంటే ప్రశాంతంగా ఉండదు, ఏదో చేసే వెళ్తుంది. అసలు తన ప్లాన్ ఏంటి? సాగర్ని ఎలా మాయ చేసి ఆఫీస్లో జాయిన్ అయింది అంటూ ఆలోచనల్లో ఉన్న ప్రీతి కారు సడన్ బ్రేక్ వల్ల ఈ లోకంలోకి వచ్చింది. అంజీ, కాస్త చూసుకొని డ్రైవ్ చేయి. సారీ మేడం. సరే, కొద్దిగా త్వరగా పోనీ అంజీ, కొద్ది దూరంలో ఫారెస్ట్ ఏరియా ఉంది, అది దాటేస్తే ఇక సిటీలోకి ఎంటర్ అయిపోతాం. సరే మేడం అంటూ కారు వేగాన్ని పెంచాడు. అప్పటికే చీకటి పడి చాలాసేపయింది. కారులో అంజీని పాత పాటలు ప్లే చేయమని చెప్పి సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసింది అనే మాటే కానీ ఆలోచనల కొనసాగింపు మాత్రం ఆపలేదు. కాసేపటికి కారు ఆగినట్టు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసింది. అంజీ కారు దిగుతూ కనిపించాడు. అంజీ, ఏమైంది? ఇక్కడ కారు ఎందుకు ఆపావు? అంది చుట్టూ ఉన్న చెట్లని భయంగా చూస్తూ. వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో ఉన్న విషయం అర్థమై. మేడం, కారు ఏదో రిపేర్ వచ్చినట్టు ఉంది, సడన్గా ఆగిపోయింది, మీరు కారులోనే కూర్చోండి, నేను దిగి చూస్తాను అని క్రిందికి దిగి కారు చెక్ చేసే పనిలో పడ్డాడు. 10 నిమిషాలైనా అంజీ నుండి సమాధానం లేకపోవడంతో కారు దిగి అంజీ దగ్గరికి వెళ్ళింది. ఏమైంది అంజీ? ఏమో మేడం, ఎంత చెక్ చేసినా ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు, మీరు కారులో కూర్చోండి, నేను దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో చూసొస్తాను. అంజీ, మనం ఉన్నది అడవిలో, ఇక్కడ అలాంటి వారు ఎవరూ దొరకరు, పైగా చీకటి కూడా పడిపోయింది. మరి ఏం చేద్దాం మేడం? చేసేదేముంది, ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడిగి వెళ్ళడమే, ఇప్పుడు అంతకు మించి వేరే దారి లేదు అంటూ ఫోన్ వైపు చూసింది. అందులో సిగ్నల్స్ కనిపించకపోయేసరికి కొద్దిగా టెన్షన్ పడినా ఏదైనా వెహికల్స్ రాకపోతాయా అని ఆశతో చూస్తూ నిల్చుంది. అలా గంటసేపు చూసినా వచ్చే వాహనాలు తక్కువే అయినా ఆపిన నాథుడు ఒక్కడూ లేడు. ఈ మనుషుల్లో మానవత్వం కొద్దిగా కూడా ఉండట్లేదయ్యా, కారు ఆపితే ఏదో ఆస్తి పోయినట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి? అంటే మనం మంచివాళ్ళమని వాళ్ళకి తెలియదు కదా మేడం, అసలే చీకటి, పైగా అడవి ప్రాంతం, ఈ టైంలో ఎవరో తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఎలా ఇస్తారు మేడం అన్నాడు నవ్వుతూ. అది నిజమేలే అంటూ అంజీ నవ్వుతో జత కలిపింది. అలా 2 గంటలు వాళ్ళ ఎదురుచూపుల్లోనే కరిగిపోయాయి. అలా చూస్తూ ఆలోచిస్తున్న ప్రీతి ఆలోచనల్లోకి కార్తీక్ వాళ్ళ గెస్ట్ హౌస్ వచ్చి కూర్చుంది. అవును, కార్తీక్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఈ ఫారెస్ట్లోనే ఉండాలిగా, చీకటి పడిపోతుంది, ఈ టైంలో చేసేదేమీ లేదు, ఎంతసేపని ఇక్కడే ఉంటాము, అక్కడికి వెళ్ళిపోతే ఏదైనా దారి దొరకచ్చు అనుకొని తన చేతిలో ఉన్న ఫోన్ టార్చ్ వెలుతురులో చుట్టూ చూసింది. ఆ గెస్ట్ హౌస్కి చాలాసార్లు రావడం వల్ల ఆ దారి తనకు సుపరిచితమే. ఎటు వెళ్ళాలి అని అర్థం అవడంతో తను అనుకున్నది అంజీకి చెప్పి కార్ లాక్ చేసి రమ్మంది. అంజీ తను చెప్పినట్టే చేసి ప్రీతి వెనుక నడిచాడు. మేడం, ఎక్కడ ఉంది మేడం అది? ఇక్కడ నుండి ఒక అరగంట నడిస్తే వచ్చేస్తుంది, ఈలోపు వచ్చే వెహికల్స్ని లిఫ్ట్ అడుగుతూ వెళ్దాం,
ఎవరైనా ఆపితే అదృష్టం, లేదంటే గెస్ట్ హౌస్ దగ్గర ఏదైనా వెహికల్ ఉండొచ్చు. అది కూడా కాదంటే అక్కడ సిగ్నల్స్ వస్తాయి కాబట్టి సాగర్కి ఫోన్ చేయవచ్చు అని ప్రీతి గలగలా మాట్లాడుకుంటూ నడుస్తుంటే అంజీ ప్రీతినే చూస్తూ అడుగులు వేస్తున్నాడు. కాసేపటికి ఇద్దరూ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. వాచ్మెన్కి ప్రీతి తెలియడంతో నమస్తే చెప్తూనే పక్కనున్న అంజీని అదోలా చూశాడు. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నాను మేడం. ఇక్కడ కార్తీక్ది ఏదైనా వెహికల్ ఉందా? లేదు మేడం, మొన్నటి వరకు ఒక కారు ఉండేది, కానీ రిపేర్ వచ్చింది. ఇక్కడ కూడా రిపేరా? సరే, కీస్ ఇవ్వండి. ప్రీతి అడగగానే ఆ హౌస్ కీసు ప్రీతి చేతిలో పెట్టాడు. అవి తీసుకుని నేరుగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి సోఫాలో కూలబడిపోయింది ప్రీతి. అంజీ మాత్రం బయటే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఫోన్లో సిగ్నల్స్ కనిపించేసరికి అమ్మయ్యా అనుకుని సాగర్కి ఫోన్ చేసింది ప్రీతి. సాగర్, ఏం చేస్తున్నారు? ఏదో చేస్తున్నాలే కానీ ఎక్కడ ఉన్నావు? ఇందాక ఎప్పుడో బయలుదేరుతున్నా అన్నావు. ఫోన్ చేస్తుంటే అదేమో రీచ్ అయ్యి చావట్లేదు. ఫారెస్ట్ ఏరియాలో మన కార్తీక్ వాళ్ళది గెస్ట్ హౌస్ ఉందిగా, అక్కడ ఉన్నాను. ఆ మాటతోనే సాగర్కి కోపం మొదలైంది. వాట్? అక్కడేం చేస్తున్నావు? వచ్చేదారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది సాగర్. లిఫ్ట్ కోసం ఎంతసేపు చూసినా యూజ్ లేదు. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉండడం మంచిది కాదని ఇలా వచ్చాము. సరే, మీరు త్వరగా రండి. నేనెందుకు వస్తాను? ఇది మరీ బాగుంది. మీరు వచ్చి తీసుకెళ్తేనే కదా నేనొచ్చేది. లేకపోతే రాత్రంతా ఈ అడవిలోనే ఉండమంటారా ఏంటి? నా వల్ల ఏ పని కాదు. త్వరగా రండి సాగర్, కడుపులో ఆకలి దంచేస్తుంది. అయ్యే పని కాకపోతే ఎలాగో అలారా, లేదంటే అక్కడే చావు అని కోపంగా ఫోన్ కట్ చేశాడు. ఏంటి మనిషి, రమ్మంటే రారు, మళ్ళీ నన్ను రమ్మంటారు. ఎలా వెళ్ళాలి? అసలు ఏమనుకుంటున్నారు? కార్ చెడిపోతే నాదా తప్పు. ఇప్పుడేం చేయాలి అంటూ తల పట్టుకొని సోఫాలో కూర్చుంది. ఇంతలో ఫోన్ మెసేజెస్ టోన్తో పలకరించేసరికి ఫోన్ వైపు చూసింది. మెసేజ్ ఓపెన్ చేసింది. ఎలా వస్తావో తెలీదు. వస్తే ఈ రాత్రికి రా, లేదంటే రేపు నా శవాన్ని చూస్తావు. రిప్లై కూడా ఇవ్వకు అని సాగర్ నుండి మెసేజ్ చూడగానే చెమటలు పట్టేశాయి ప్రీతికి. ఏంటి ఇలా అంటున్నారు సాగర్? ఇప్పుడేం చేయాలి? ఎలా వెళ్ళాలి? కనీసం కారైనా పంపించొచ్చు కదా అని కన్నీళ్లతో ఆలోచనలు సాగించింది. కానీ ఎంతసేపు అయినా ఆలోచనలు పరిగెడుతున్నాయి, కానీ ఒక నిర్ణయంతో ఆగడం లేదు. అలా చాలాసేపు ఆలోచించిన తర్వాత ఏదో ఐడియా రావడంతో ఎవరికో ఫోన్ చేసి బయటికి నడిచింది. ప్రీతి, నువ్వు ఈ రాత్రి అంతా ఆ అంజీతో ఉంటావన్న ఆలోచన కూడా నన్ను దహించి వేస్తోంది ప్రీతి. నా వల్ల కావడం లేదు. ఒకవేళ నువ్వు ఈరోజు రాకపోతే నిజంగానే నా గుండె ఆగిపోతుంది ప్రీతి అని ఏడుస్తూ బెడ్ పైన పడిపోయాడు సాగర్. ప్రీతి, నేను గేటు బయటే ఉన్నాను, రా. సరే అని ఫోన్ పెట్టేసి బయటకు వెళ్ళింది. అక్కడ అంజీ దోమలను కొట్టుకుంటూ కనిపించాడు. అయ్యో అంజీ, నువ్వు బయటే ఉన్నావా? లోపలికి రాలేకపోయావా? ఇక్కడ దోమలు చాలా ఉంటాయి, ఇక్కడే వాటిని కొట్టుకుంటూ కూర్చున్నావా? అయ్యో పర్వాలేదు మేడం, నాకు ఇలా బయట పడుకోవడం, ఈ దోమలు అన్నీ అలవాటే. మీరు లోపలికి వెళ్ళిపోండి మేడం. ఇక నీకు దోమలు కొట్టుకునే పని లేదులే, కారు వస్తుంది. ఓకే, నువ్వు ఒక పని చెయ్యి, ఈ డోర్ లాక్ చేసి బయటకు వచ్చేయి అని ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంజీ ప్రీతి చెప్పినట్టే చేసి వెనకే నడిచాడు. వీళ్ళిద్దరూ గేట్ దగ్గరికి వచ్చేసరికి వాచ్మెన్తో మాట్లాడుతూ కనిపించాడు శశి. ప్రీతిని చూడగానే నవ్వుతూ నమస్కారం చేశాడు. చాలే, మరీ అంత వెటకారం వద్దు అంది. ఇందులో వెటకారం ఏముంది? చాలా రోజుల తర్వాత మీ దర్శనం అయింది కదా, అందుకే. అయినా అవసరం వస్తే కానీ గుర్తుకు రాలేదు కదా. అలా ఏమీ లేదు శశి, ఏదో బిజినెస్ టెన్షన్స్ అంతే. సరేలే అని అంజీ వైపు తిరిగి కార్ స్టార్ట్ చేయమని ముందు సీట్లో కూర్చున్నాడు. ప్రీతి వెనుక సీట్లోకి ఎక్కగానే కారు స్టార్ట్ అయింది. అయినా శశి, నువ్వెందుకు మాతో? కార్ కావాలి అని అడగగానే తెచ్చిచ్చావు కదా, ఇప్పటికే చాలా శ్రమ పెట్టేశాను. మళ్ళీ మాతో పాటు అంత దూరం వచ్చి రిటర్న్ రావాలంటే కష్టం కదా. అంజీ రేపు కార్ తీసుకొచ్చి ఇచ్చేవాడుగా. ప్రీతి, నా దగ్గర మీకు ఉన్నట్టు మనిషికి ఒక కార్ లేదు, ఒకే కార్ ఉంది. రేపు మార్నింగ్ నాకు కాలేజ్లో వర్క్ ఉంది, సో తప్పదుగా అని కళ్ళెగరేశాడు. సరేలే కానీ థ్యాంక్స్ శశి, పిలవగానే వచ్చినందుకు. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకులే కానీ అంత అర్జెంటుగా ఇంటికి ఎందుకు? కార్ రిపేర్ అని సాగర్తో చెప్పి ఈ రోజుకి గెస్ట్ హౌస్లోనే ఉండొచ్చు కదా, ఉదయాన్నే వెళ్లాల్సింది. ఆ మాటకి ప్రీతికి ఏం చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉంది.
ఆ మౌనంలోనే శశి సమాధానం వెతుక్కున్నట్టు ఇంకేం మాట్లాడకుండా తాను కూడా మౌనాన్ని ఆశ్రయించాడు. కాసేపటికి ప్రీతినే మాట్లాడుతూ, ఏం లేదు శశి, రేపు సాగర్ వాళ్ళ ఫ్రెండ్ది పెళ్ళి ఉంది, అందుకే అని మళ్ళీ సైలెంట్ అయిపోయేసరికి శశి కూడా అవునా అని తల ఊపి మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా 60 నిమిషాల తర్వాత కార్ ఆగినట్టు అనిపించి ప్రీతి కళ్ళు తెరిచి చూసింది. ప్రీతి, ఇల్లు వచ్చేసింది. చాలా అలసటగా ఉన్నట్టున్నావు, లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో, నేను బయలుదేరుతాను. అప్పుడే వచ్చేసిందా? సారీ శశి, నిద్ర పట్టేసింది. అవును, అంజీ ఎక్కడా? డ్రైవింగ్ సీట్లో నువ్వున్నావు. నిద్రపోతే ఇంకేం తెలియదు కదా నీకు అని నవ్వుతూ, అంజీ వాళ్ళ ఇల్లు దారిలోనే అంటగా, సో అక్కడ డ్రాప్ చేయమని దిగిపోయాడు. తర్వాత నాకు ఈ సీట్ దొరికింది. అవునా, సరే రా ఇంట్లోకి. లేదు ప్రీతి, వెళ్ళాలి, చాలా లేట్ అయిందిగా అని తనని దించి శశి వెనుదిరిగాడు. ప్రీతి గేట్ దాటగానే ఎదురుగా డోర్ దగ్గర సాగర్ కనిపించాడు. సాగర్ని అక్కడ అలా చూడగానే తన అలసట అంతా పోయింది. నవ్వుతూ వెళ్ళి తనని హత్తుకోబోయింది. కానీ సాగర్ తనని దూరంగా నెడుతూ, ఎలా వచ్చావు అన్నాడు కోపంగా. ఏంటి సాగర్, చాలా టైర్డ్ అయిపోయాను, అయినా వచ్చానని సంతోషించకుండా మళ్ళీ ఈ ప్రశ్నలు ఎందుకు? రా లోపలికి వెళ్దాం. ముందు ఎలా వచ్చావో చెప్పి అప్పుడు లోపలికి కదులు, లేదంటే. హా, లేదంటే చెప్పు, లేదంటే ఏం చేస్తారు అంది నవ్వుతూ. ఏదైనా చేస్తాను, అవసరమైతే మన బంధం ఇక్కడే తెంపేస్తాను అన్నాడు ఆవేశంగా. ఏమన్నారు సాగర్, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అంది నవ్వు స్థానంలో కన్నీళ్ళని ఉంచుతూ. ఏమన్నానో వినపడలేదా? లేకపోతే టాపిక్ డైవర్ట్ చేద్దామని ప్రయత్నిస్తున్నావా? అంతలా డైవర్ట్ చేసే అంత తప్పు నేనేం చేయలేదు. విష్ణు అంకుల్ కొడుకు శశి డ్రాప్ చేశాడు. ఓహో, అంజీ అయిపోయాడు, మళ్ళీ ఇప్పుడు శశిని పట్టుకున్నావా? మాటలు తిన్నగా రానివ్వండి సాగర్. సరే, అలాగే రాణిస్తాలే, కానీ చాలా రోజుల తర్వాత నీ మాజీ ప్రేమికుడు ఎందుకు గుర్తొచ్చాడో చెప్పు. సాగర్ ప్లీజ్ అలా మాట్లాడకండి. శశి నా మాజీ కాదు, నేను తనని ప్రేమించలేదు. అండ్ ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, తను నా చెల్లెలికి కాబోయే భర్త. కాబోయే, కానీ కాలేదుగా, అందుకే నీతో ఇంకా ఇలాంటి పనులు వెలగబెడుతున్నాడు. షటప్ సాగర్, ఊరుకుంటున్నాను కదా అని మాటలు వదిలేస్తున్నారు. తనేమి తనంతట తాను రాలేదు, నేను పిలిస్తేనే వచ్చాడు. అసలు మేం మాట్లాడుకునే చాలా నెలలు దాటింది. ఓహో, అయితే నువ్వే పిలిచావా? తప్పు బయట నుండి ఇంట్లోకి వస్తుందని అనుకున్నాను. నా కొంప నుండే మొదలైందన్నమాట. సాగర్, మళ్ళీ చెప్తున్నాను, మాటలు వదిలేసి నా సహనాన్ని పరీక్షించొద్దు. ఇంత వాగుతున్నావు కానీ అర్జెంటుగా ఆ శశిగాడిని ఎందుకు చూడాలనిపించిందో మాత్రం చెప్పట్లేదు. ఎందుకా? పంపించారు కదా మెసేజ్, అది చూడగానే నిజంగానే నేను రాకపోతే ఏమైనా చేసుకుంటారేమో అని భయమేసి శశికి ఫోన్ చేయాల్సి వచ్చింది. అది కూడా తనకే ఎందుకు అంటే, ఆ గెస్ట్ హౌస్కి దగ్గరలో ఉండేది విష్ణు అంకుల్ వాళ్ళ ఇల్లే. అందుకే శశికి ఫోన్ చేశాను. మళ్ళీ కార్తీక్కి చేయొచ్చుగా అంటావేమో. వాడు మధ్యాహ్నం బైక్ స్కిడ్ అయ్యి పడ్డాడట. హాస్పిటల్లో ఉండగా వాడే ఫోన్ చేసి చెప్పాడు. అందుకే వాడిని రమ్మనలేకపోయాను. ఇదంతా కూడా మీరు రాకపోవడం వల్లే. అదే మీరే వచ్చి ఉంటే ఇంత సీన్ జరిగుండేదే కాదు కదా. అబ్బా, ఎంత నంగనాచివే, 2 నిమిషాల్లో తప్పంతా నా వైపు తిప్పేసి నువ్వు తప్పించేసుకున్నావు. ఛా, మీరేం మాట్లాడుతున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? ఇక మీతో మాట్లాడి అనవసరం, పక్కకి తప్పుకోండి అని సాగర్ని పక్కకి జరిపి లోపలికి వెళ్ళిపోయింది. సాగర్ ఆలోచిస్తూ లోపలికి వెళ్ళి అంతవరకు దాచిపెట్టిన మద్యాన్ని బాటిల్ ఫలంగా తాగేసి సీసాని నేలకు విసిరి కొట్టాడు. అంతలా విసిరి కొట్టినా కూడా పగిలిన ఆ గాజు సీసా మళ్ళీ సాగర్ కాళ్లతోనే సాన్నిహిత్యాన్ని కోరుకుంది. హాయ్ కార్తీక్. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావే? ఏదో ఉన్నాలే, కానీ ఏమైందిరా, అలా ఎలా పడ్డావు బైక్ మీద నుండి? ఏముంది, ఎదురుగా అందమైన అమ్మాయి వస్తుంది, చూస్తూ చూస్తూ పడ్డా, అంతే. ఇప్పుడు కూడా నీ కుళ్ళు జోకులు ఆపవా? సరేలే, ఈషా వచ్చిందా? హా, వచ్చి చూసి వెళ్ళిందిలే, కానీ సాగర్ ఎలా ఉన్నాడు? సాగర్ పేరు వినగానే అప్పటి వరకు ప్రీతి మొహంలో ఉన్న ఆనందం కాస్త ఆవిరైపోయింది. రాత్రి జరిగింది కార్తీక్తో చెప్పాలా వద్దా? భార్యాభర్తల మధ్య గొడవలు మూడో వ్యక్తికి తెలియకూడదు అంటారు. అలా అని నేను కార్తీక్ దగ్గర ఏది దాచింది లేదు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఆలోచనల్లో ఉన్న ప్రీతి మళ్ళీ కార్తీక్ పిలుపుతో తేరుకొని తన వైపు చూసింది. ఏమైందే, సాగర్ ఎలా ఉన్నాడు అంటే అలా బిగుసుకుపోయావు? నేనా? అదేం లేదు, సాగర్ బాగానే ఉన్నారు. బాగానే ఉంటే నువ్వెందుకు అలా డల్ అయిపోయావు?
నేను బాగానే ఉన్నాను కదరా, నాకేమైంది? ఏం కాలేదా? లేదు. సరేలే, పెళ్ళైతే ఆడపిల్లలు మారిపోతారు అని తెలుసు కానీ మరి ఇంతలా అని తెలీదు. ఒకప్పుడు నీకు నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు అనుకునేవాణ్ణి. కానీ పెళ్ళి అనేది మనిద్దరి స్నేహానికి అడ్డుగోడలా ఉంటుందని అనుకోలేదు. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ దగ్గర ఏది దాచిపెట్టలేదు. చెప్పేవి ఏవైనా ఉంటే చెప్పకుండా ఉంటానా? ఇంకా ఎందుకే నటిస్తావు? రాత్రి గెస్ట్ హౌస్కి వెళ్ళావంట కదా, మరి ఎందుకు వచ్చేసావు? అది నీకెందుకులే శ్రమ, నేనే చెప్తాను. రాత్రి కార్ రిపేర్ అయిందని అటు వెళ్ళావు, కానీ సాగర్ మూర్ఖత్వం వల్ల రావాల్సి వచ్చింది, అంతేనా? కార్తీక్, అలాంటిదేమీ లేదురా. చాలరా ఇప్పటి వరకు దాచింది. ఇంకా నటించాలని చూడకు. నాకంతా తెలుసు. నువ్వు కారులో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయావని శశి ఇవ్వడానికి వస్తే దూరం నుండే మీ మాటలు వినేసి వెనక్కి వచ్చేశాడంట. వాడే చెప్పాడు నాకిదంతా. ఇదే కాదు, నువ్వు సాగర్ వాళ్ళ ఇంట్లో నుండి బయటకు ఎందుకు వచ్చేసావో కూడా నాకు తెలుసు. ఆ మాటకి ప్రీతి కాస్త తడబడుతూ, ఏం మాట్లాడుతున్నావురా అంది. అవును ప్రీతి, మామయ్య గారు నాకంతా చెప్పారు. ఇష్టపడిన మనిషిని పెళ్లి చేసుకొని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నీకు దక్కాల్సిన గౌరవం కంటే ఎక్కువే దక్కింది. కాలు కింద పెట్టకుండా చూసుకునే అత్తగారు, ఏది అడిగినా కాదనకుండా ఉండే భర్త, మంచి చెడు మాట్లాడడానికి మావయ్య, ఆడపడుచు, అక్కలు, బావగారులు, ఇంతకంటే ఏం కావాలి ఏ అమ్మాయికైనా? ఇదంతా మాకు పైకి కనిపించే లైఫ్. ఇప్పటికీ పాపం రాఖీ వాళ్ళని అదే అమాయకత్వంలో ఉంచేసిన లైఫ్. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం కేవలం ఆ ఇంటికే పరిమితం అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? నా మొహం అంతా బాగానే ఉంది, ఇప్పటికీ బాగానే ఉందిరా అంది ప్రీతి తడబడుతూ. అంతా ఏమీ బాగాలేదు ప్రీతి. నీ పేరు పైన ఆస్తి ఉందేమో అనే భ్రమ వారి ఆలోచనల్లో ఉన్నంత వరకు అంతా నువ్వు అన్నట్టుగానే బాగానే ఉంది. కానీ రాఖీ నీకు ఆస్తి ఇవ్వలేదని, నీ పేరు పైన ఏదీ లేదని వాళ్ళకి తెలిసిన మరుక్షణం అంతా మారిపోయింది. ప్రేమ స్థానాన్ని ద్వేషం ఆక్రమించింది. అత్తగారి నిజస్వరూపం బయటపడింది. దాని ఫలితం నీ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. అప్పటి వరకు ప్రేమగా చూసిన ఆవిడ ఇంటి పనులతో, శారీరకంగానే కాక మాటలతో, మానసికంగా కూడా హింసించడం మొదలుపెట్టింది. ఆవిడకి జత సాగర్ వాళ్ళ పెద్దన్నయ్య, వదిన. ఆ ఇంట్లో లేడీ డామినేషన్ ఉండడం వల్ల మావయ్య గారు, సాగర్ పెద్దగా ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంత జరుగుతున్నా మాకసలు ఏమీ తెలియకుండా మేనేజ్ చేశారు కదా అందరూ. ఎంత టార్చర్ చేశారే వాళ్ళు నిన్ను. చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగా పెరిగిన నువ్వు అన్ని తిట్లు, మాటలు ఎలా తట్టుకున్నావే? కార్తీక్, అలాంటిదేమీ. ప్రీతి మాట పూర్తి కాకముందే, ఇంకా చాలు ప్రీతి అని కార్తీక్ అరుపుతో సైలెంట్ అయిపోయి అమాయకంగా కార్తీక్ వైపు చూసింది. ప్రీతి అలా చూసేసరికి కార్తీక్ కోపాన్ని తమాయించుకొని ప్రీతిని పక్కన కూర్చోపెట్టుకొని తన తల మీద చెయ్యి వేసి నిమిరాడు. సారీరా, ఏదో కోపంలో అరిచేశాను, భయపడ్డావా? మరి నువ్వు ఇవన్నీ దాచిపెడితే నాకెలా ఉంటుంది చెప్పు? ఇదంతా తెలియగానే మీ అత్తయ్య వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేసి మొత్తానికి ఆవిడ మనసు మార్చేశాను. ఇప్పుడు నిన్ను పెళ్ళైన కొత్తల్లో ఎలా ప్రేమించిందో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తుంది. తనే కాదు, ఇంట్లో వాళ్ళంతా మారిపోయారు. రేయ్, నీకు పెద్ద చిన్న తేడా లేకుండా పోతుంది. ఏం చేశావురా అత్తయ్య గారింటికి వెళ్ళి? ఏమీ చేయలేదులే, కంగారు పడకు. ఫైర్ అనేది నా బ్లడ్లో కొద్దిగా ఉంది అనేది తెలిసిందే కదా. అది కొద్దిగా చూపించి, మీకు కావాల్సింది డబ్బే కదా, అయితే తీసుకోండి అని 2 బ్లాంక్ చెక్ బుక్స్ తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టాను. చెక్ బుక్సా? అలా ఎందుకు చేశావు? మరి ఏం చేయాలి? అది కూడా సరిపోదు అంటే నా ఆస్తి అంతా రాసిస్తా అని చెప్పాను. అసలు రాఖీ సాగర్ సమర్థతని టెస్ట్ చేయడానికే ఆస్తి రాయలేదు తప్ప వేరే ఉద్దేశం లేదని విడమర్చి మొదటిసారి ఓపిగ్గా కూడా చెప్పి చూశాను. కానీ కోపం దగ్గర బెదిరిందో, మాటల దగ్గర కరిగిందో తెలీదు, మొత్తానికి మారింది. ఇంట్లో నీకు నెగిటివ్గా ఉన్న వాళ్ళని కూడా మార్చింది. ఇప్పుడు అంతా సెట్ అయింది. నాకు నువ్వేమీ చెప్పకపోయినా నాకు మాత్రం తప్పదుగా. సారీ అంటూ ఏడుస్తూ కార్తీక్ భుజాలపైన తలవాల్చింది ప్రీతి. ఇప్పుడు ఎందుకు ఏడుపు? కానీ ఇలాంటి టైంలో సాగర్ ఇలా చేయడం అని ఇంకా అంతకంటే ఎక్కువ తనకి చెప్పాలనిపించలేదు. సరే ఆ విషయం వదిలే. కానీ డాక్టర్ ఏమన్నారు? ఇక్కడ ఒక్కడివే ఏముంటావు, కానీ ఇంటికి వచ్చేయి, తగ్గే వరకు మాతోనే ఉందువు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా? సరే కానివ్వు. కానీ నేను అది అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఒక్కడికి కష్టమైపోతుంది. రేపు ఆఫీస్లో ఒక ఫైల్ సబ్మిట్ చేయాలి. అది చేసేసి రేపు ఈవినింగ్కి ఇంటికి వచ్చేస్తాను, సరేనా?
సరే అయితే తప్పకుండా వస్తావుగా, మళ్ళీ వర్క్లో పడి మర్చిపోవుగా అంది. ఎలా మర్చిపోతాను, నా ఈషా డార్లింగ్ కూడా ఉంటుందిగా, తప్పకుండా వస్తాను. ఈషా కూడా ఇంటికి వస్తా అని చెప్పిందా? ఈషా ఒక్కతే కాదు బంగారం, ఇక మీదట మన అత్తయ్య గారి ఫ్యామిలీ, రాకేష్ వాళ్ళు అందరూ మీ ఇంట్లోనే ఉండబోతున్నాం. వాట్? హా, నీ మొగుడు అంత పెద్ద ఇల్లు కట్టాడు కదా, మరి నింపకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే అత్తయ్య వాళ్ళని, రాఖీ వాళ్ళని ఒప్పించేశాను. అందరూ ఒప్పుకున్నారు. ఒక వారం రోజుల్లో అందరూ వచ్చేస్తారు. నేను చక్కగా కలిసే ఉండొచ్చు. నువ్వు కాస్త శ్రమ తీసుకొని నాకు ఈషాకి పెళ్లి చేసేసావంటే సెటిల్ అయిపోతా. చేస్తాలేరా అని ఏదో గుర్తొచ్చిన దానిలా కార్తీక్ వైపు చూస్తూ, మరి పైన ఫ్లోర్లో సత్య ఉంది కదా, నేను అక్కడే ఉంటాగా, నేను మేనేజ్ చేస్తాలే, నువ్వు భయపడకు. సరే అయితే నేను బయలుదేరుతాను, జాగ్రత్త అని బయటికి వచ్చేసి అంజీని కార్ స్టార్ట్ చేయమని, తలనొప్పిగా ఉంది, దారిలో ఏదైనా మెడికల్ షాప్ దగ్గర కారు ఆపు అంటూ కారు ఎక్కింది. మేడం, కొంచెం ముందుకు వెళ్తే మెడికల్ షాప్ ఉంటుంది, కారు ఆపనా? హా అంజీ, ఆపి టాబ్లెట్స్ తెచ్చిపెట్టవా కాస్త అంటూ బ్యాగ్లో నుండి 100 రూపాయలు తీసి ఇచ్చింది. అంజీ కార్ దిగి షాప్ దగ్గరికి వెళ్ళగానే ప్రీతి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. కాసేపటికి ఏదో పెద్ద శబ్దం వినబడడంతో కార్ విండో నుండి బయటకు చూసిన తనకి అంజీ ఒక కారు కింద రక్తపు మడుగుల్లో పడి ఉండడం కనిపించింది. కంగారుగా వెళ్ళి చూసేసరికి అప్పటికే అంజీ స్పృహ కోల్పోవడంతో అంబులెన్స్కి ఫోన్ చేయబోయింది. అక్కడున్న వారిలో ఎవరో, కారు ఉందిగా మేడం, మీరే తీసుకెళ్ళండి, అంబులెన్స్ కోసం ఎందుకు చూడడం, బ్లడ్ చాలా పోతుంది అంటూ ప్రీతి నిర్ణయం కోసం చూడకుండానే కారులోకి ఎక్కించేశారు. తర్వాత వచ్చిన పని అయిపోయింది అన్నట్టు అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఇప్పుడెలా, ఏం చేయాలి? అంబులెన్స్కి ఫోన్ చేద్దామంటే బ్లడ్ చాలా పోతుంది. సత్య వాళ్ళ హాస్పిటల్ పక్కనే ఉంది, వెళ్ళిపోవచ్చు. కానీ నేను డ్రైవింగ్ చేయాలా? డ్రైవింగ్ చేసి చాలా రోజులైపోయింది, అసలు చేయగలనా? ఎప్పుడు డ్రైవింగ్ చేయకూడదు అనుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి అని తనకి తనే ప్రశ్నలు వేసుకొని చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేసింది. కాసేపటికి కారు హాస్పిటల్ ముందు ఆగింది. ముందుగానే ప్రీతి డాక్టర్ మిత్రాకి ఫోన్ చేయడంతో హాస్పిటల్ సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు. ప్రీతి అంజీని తీసుకురావడం, వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అన్ని నిమిషాల మీద జరిగిపోయాయి. ఈ హడావిడిలో ప్రీతి ఫోన్ కారులోనే మర్చిపోయింది. గంట తర్వాత, డాక్టర్, ఇప్పుడు అంజీకి ఎలా ఉంది? భయపడాల్సిందేమీ లేదులే ప్రీతి, ఒక 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళి చూడవచ్చు అనగానే ప్రీతి లోపలికి వెళ్ళింది. అక్కడ అంజీ బెడ్ పైన నిర్జీవంగా పడి ఉన్నాడు. సారీ అంజీ, నేను టాబ్లెట్స్ అనడం వల్లే ఇదంతా జరిగింది, లేదంటే ఇలా జరుగుండేది కాదు అనుకొని బయటికి వెళ్ళిపోయింది. ప్రీతి, వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేశావా? ఇదిగోండి తన ఫోన్ అంటూ ఫోన్ ప్రీతి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. అవును, ఫోన్ చేయలేదు కదా అనుకొని అంజీ ఫోన్ వైపు చూసింది. అది లాక్ చేసి ఉండడంతో వాచ్మెన్కి చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అనుకొని తన ఫోన్ కోసం చూసింది. ఓహ్, హ్యాండ్ బ్యాగ్ కార్లోనే ఉన్నట్లుంది అనుకొని కార్ దగ్గరికి వెళ్ళింది. హే వరుణ్, ప్లాన్ సక్సెస్. నిజమా? హా, ఈ నక్షత్ర ప్లాన్ వేస్తే జరగకపోవడమా? మనం అనుకున్నట్టే ఆ అంజీని యాక్సిడెంట్ చేశా. నువ్వు చెప్పినట్టే ప్రీతిని ఫాలో చేయడం వల్ల ఇలా ప్లాన్ చేయగలిగాను, లేదంటే కుదిరేది కాదు. సరే, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, ఇప్పుడు వెళ్ళి ఆ పిచ్చి సాగర్కి ఇంకా పిచ్చెక్కించడమే అంది నక్షత్ర. వెరీ గుడ్, నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు అని ఫోన్ కట్ చేశాడు వరుణ్. ఛా, ఈ ప్రీతికి ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. కార్తీక్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది, ఇంతసేపైనా రాలేదేంటి? ఆ కార్తీక్ గడికి ఫోన్ చేస్తే వాడేమో ఎప్పుడో బయలుదేరింది అన్నాడు అనుకుంటూ ప్రీతికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు సాగర్. ఇంతలో సార్ అనే పిలుపు వినబడడంతో వెనక్కి తిరిగి చూశాడు. హాయ్ సార్. నువ్వా? ఆఫీస్లో ఉండకుండా ఇంటికి వచ్చావేంటి? ప్రీతి కోసం వచ్చాను అంది నక్షత్ర. ప్రీతి కాదు, ప్రీతి మేడం అని పిలువు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఇంతకీ తనతో నీకేం పని? ఈ గౌరవాలన్నీ ఎన్ని రోజులో నేను కూడా చూస్తాగా అని మనసులో అనుకుని, అంటే ఫైల్ మీద సిగ్నేచర్ కావాలి, అంతకుముందు మా ఫ్రెండ్ తనని రెస్టారెంట్లో చూసిందట, అప్పుడే బయలుదేరిందట కూడా, కానీ ఆఫీస్కు కూడా రాలేదు కదా, ఇక ఇంటి దగ్గరే ఉంటారేమో అని వచ్చాను సార్. వాట్, రెస్టారెంట్లోనా అన్నాడు కొద్దిగా కోపంగా. అమ్మయ్యా, వీడు నమ్మేటట్టు ఉన్నాడు,
జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని మనసులో అనుకొని, అవును సార్, మీ కార్ డ్రైవర్ అంజీ ఇంకా మేడం రెస్టారెంట్లో ఉండడం చూసిందట. ఒకసారి నా కోసం తను ఆఫీస్కి వస్తే అక్కడే అంజీని ఇంకా మేడంని చూసింది. ఇప్పుడు గుర్తుపట్టి నాకు ఫోన్ చేసింది సార్. ఆ మాటకి సాగర్కి కోపం పెరిగిపోయింది. దానికి తోడుగా ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా అంజీతోటే ఉందా? ఇంటికి రాక, ఆఫీస్కి వెళ్ళక, కార్తీక్ దగ్గర లేక ఎక్కడికెళ్ళింది అని ఆలోచిస్తూ తల పట్టుకున్నాడు సాగర్. సార్, నన్ను వెళ్ళమంటారా అంది వచ్చిన పని అయిపోయింది అన్నట్టు. వెళ్ళు, ఆ ఫైల్ ఇక్కడ పడేసి పో, సైన్ నేను పెట్టిస్తాను అనగానే నక్షత్ర ఫైల్ని అక్కడున్న టేబుల్ పైన పెట్టి కన్నింగ్ నవ్వు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓహ్ మై గాడ్, 53 మిస్డ్ కాల్సా? సాగర్, ఏంటి ఇన్నిసార్లు చేశారు? ఛా, ఈ గొడవలో పడి ఫోన్ కారులోనే వదిలేశాను అని సాగర్కి కాల్ చేసింది ప్రీతి. సాగర్, అన్ని టైమ్స్ ఫోన్ చేశారు, ఏదైనా అర్జెంటా? లేదు మేడం, పర్వాలేదు, మీ పనులన్నీ అయిపోయాక ఫోన్ చేయండి, వెయిట్ చేస్తాను. సాగర్, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగిందంటే? వద్దు ప్రీతి, ప్లీజ్, నువ్వు చెప్పే అబద్ధాలు వినడానికి నేను అస్సలు రెడీగా లేను. అది కాదు సాగర్, అసలు చెప్పాను కదా, నాకేమీ చెప్పకు, నేనేమీ వినను అని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఛా, సాగర్కి మళ్ళీ ఏమైంది? ఒకసారి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని డాక్టర్తో అంజీని చూస్తూ ఉండమని చెప్పేసి ఇంటికి బయలుదేరింది. సాగర్, ఏమైంది అంత సీరియస్గా ఉన్నారు? వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నాను. చెప్పండి, ఏంటి? మ్యాటర్ సాగదీయడం నాకు ఇష్టం లేదు, కానీ కార్తీక్ దగ్గర నుండి రావడానికి ఇంత టైం పట్టిందే? తన దగ్గర నుండి ఎప్పుడో వచ్చేసావంటగా. రెస్టారెంట్ దగ్గర లేట్ అయిందా? రెస్టారెంట్ ఏంటి సాగర్? అర్థం కాలేదు. కార్తీక్ దగ్గర నుండి బయలుదేరాక దారిలో ట్యాబ్లెట్స్ కోసం అని ఆగాము. అప్పుడు అంజీ ట్యాబ్లెట్స్ తెస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు హాస్పిటల్ నుండే వస్తున్నాను. ఏంటి ప్రీతి, మరీ ఇంత దారుణంగా అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు? సాగర్, నేను అబద్ధం చెప్పడం ఏంటి? నేనెప్పుడైనా అలా చేశానా? లేకపోతే ఏంటి, నువ్వు చేసిన తప్పుని కప్పుపిచ్చుకోవడానికి ఏకంగా అంజీకి యాక్సిడెంట్ అయిందని చెప్పేస్తున్నావా? చూడండి సాగర్, నాకు అంత అవసరం లేదు. నిజంగానే అంజీకి యాక్సిడెంట్ అయింది. స్వయంగా నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను. కావాలంటే హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. వాట్? స్వయంగా నువ్వే తీసుకెళ్ళావా? అంటే కార్ డ్రైవింగ్ చేశావా? హా, అవును. అవును సాగర్, క్షమించండి మీకు ఇచ్చిన మాట తప్పినందుకు. చాలు ప్రీతి, ఇంకేం మాట్లాడొద్దు. ఎంత మోసం చేస్తున్నావే ప్రతి విషయంలోనూ. సాగర్, ప్లీజ్, అక్కడ ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేకపోయాను, అందుకే. సరే, మరీ అంత దుర్మార్గుణ్ణి కాదులే, కానీ సరే పద, హాస్పిటల్కి వెళ్ళే కనుక్కుందాం. అంటే నన్ను నా మాటల్ని నమ్మట్లేదు కదా? ఏమో ప్రీతి, మీరు రెస్టారెంట్లో ఉన్నారని తెలిసింది, ఇప్పుడు నువ్వేమో ఇలా అంటున్నావు. అయినా ఒకవేళ అంజీకి నిజంగానే యాక్సిడెంట్ అయితే చూసినట్టు కూడా ఉంటుంది కదా, పద అని మరో మాటకి తావివ్వకుండా కారు వైపు నడిచాడు. ఇక చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు అని ప్రీతి కూడా సాగర్ వెనకే నడిచింది. హాస్పిటల్లో, హాయ్ డాక్టర్. హాయ్ సాగర్, హౌ ఆర్ యూ? ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి? ఫైన్ డాక్టర్. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నారు? మీరు కూడా ఈ మధ్య కనిపించడం లేదు. ఆ మాటకి ప్రీతి షాక్ అయ్యి సాగర్ వైపు చూసింది. డాక్టర్, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంతకు ముందే కదా అంజీ అనే ఒక పేషెంట్ని తీసుకొచ్చాను, యాక్సిడెంట్ కేస్. వాట్? మీరు ఇంతకుముందు హాస్పిటల్కి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారు ప్రీతి? నేను మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. సార్, ప్లీజ్ నిజం చెప్పండి, మీరే కదా ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసింది? చూడండి ప్రీతి, నాకిప్పుడు ఒక ఆపరేషన్ ఉంది. మీరు ఇలా నా టైం వేస్ట్ చేయొద్దు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓకే, నాకు టైం అయింది, ఇక నేను వెళ్తాను అంటూ మరో మాటకి తావివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇప్పుడేమంటావు ప్రీతి? సాగర్, నాకేమీ అర్థం కావట్లేదు. ఈ డాక్టర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో కానీ. నీకు అంజీ ఉన్న రూమ్ చూపిస్తాన్రా. ఓహో, నన్ను వెధవం చేసే ప్రోగ్రాం ఇంకా పూర్తి కాలేదన్నమాట. సరే పదా, అది కూడా చూసేస్తే పూర్తిగా వెధవనైపోతాను, నీకు కూడా సంతోషంగా ఉంటుంది. అవేం మాటలు సాగర్, సరే రండి అని అంజీని ఉంచిన రూమ్కి తీసుకెళ్ళింది. కానీ అక్కడ అంజీ లేడు. అంజీ ప్లేస్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పక్కనే అతని కుటుంబం అంతా ఉంది.
ప్రీతి వాళ్లతో అంజీ గురించి అడిగేసరికి వాళ్ళకి తెలీదని వాళ్ళు గత వారం రోజులుగా అక్కడే ఉంటున్నట్టు చెప్పారు. సరిపోయిందిగా, ఎప్పటికైనా ఇంటికి వెళదామా, లేక చూపించాల్సినవి నిరూపించాల్సినవి ఏమైనా ఉన్నాయా? సాగర్, వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. నేను చెప్పేది నిజం సాగర్. సరే అయితే వీళ్ళంతా అబద్ధాలు చెప్పారని అనుకుందాం. కౌంటర్లో బిల్ కట్టే ఉంటావుగా, మనుషులు చెప్పలేని నిజం ఆ మిషన్ అయినా చెప్తుందేమో, పద చూద్దాం. బిల్ కట్టలేదు సాగర్, ఇది మన సత్య హాస్పిటల్, ఇక్కడ బిల్ ఎలా కడతాం? ఒకవేళ కట్టినా వాళ్ళు కట్టించుకోరు కూడా. ప్రీతి, నువ్వు చెప్పేది నీకైనా కరెక్ట్ అనిపిస్తోందా? ఏదో కవర్ చేసుకోవడానికి సాకులు వెతుకుతున్నట్టు అనిపించడం లేదా? సాగర్, అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్రీతి, పబ్లిక్లో ఉన్నాం కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏమీ అనలేకపోతున్నాను. ప్లీజ్ వచ్చి కారెక్కు అని సాగర్ హాస్పిటల్ నుండి బయటకు నడిచాడు. సాగర్, నేను చెప్పేది నిజం. అక్కడంతా ఎలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. అందరూ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారో, అసలు అంజీ ఏమైపోయాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ఓహో, నీ బాధంతా అంజీ కనిపించకుండా పోయినందుకా? సరేలే, వచ్చేస్తాళ్లే, వాడెక్కడికి పోతాడు నిన్నొదిలి? సాగర్, మాటలు మర్యాదగా రానివ్వండి దయచేసి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడొద్దు. ఏంటే, నాకే ఎదురు చెప్పే అంత ధైర్యం పెరిగిపోయిందా? నేను ఎదురు చెప్పడం లేదు, మీరు మాట్లాడే దాంట్లో నిజం లేదని చెప్తున్నాను అంతే. అంజీ మంచివాడు. ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా నన్ను తప్పుడు దృష్టితో చూడలేదు. ఆ విషయం మీకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. అయితే నువ్వే వాడి వెంట పడుతున్నావా? ఆ మాట వినగానే ప్రీతి కోపం కట్టలు తెంచుకుంది. తనేం చేస్తుందో ఆలోచించేలోపే ప్రీతి చెయ్యి సాగర్ చెంప వరకు వెళ్ళి ఆగిపోయింది. ఏంటి ప్రీతి, నన్ను కొడతావా? మీరు మాట్లాడేది వినగానే ఏం చేస్తున్నానో అర్థం కాలేదు, అందుకనే. చాలు చాలు ప్రీతి, ఇంకా నటించొద్దు. ఎంతకు తెగించావు? భర్తని కొట్టే వరకు వెళ్ళావు, అది కూడా ఒక డ్రైవర్ కోసం. ఏముందే వాడి దగ్గర? సాగర్, మీకు ఏం చెప్తే ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను మీరనే మాటకు కోపం వచ్చే కొట్టబోయాను తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ ప్రీతి, ఇంకేం చెప్పాలని చూడకు. నీ మాట విన్నా, నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది. ప్రేమించి కావాలని పెళ్లి చేసుకున్నందుకు నాకిది కావాల్సిందే. నీకోసం ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసుకున్నాను. ఆఖరికి నువ్వు ఇన్ని రోజులు పిల్లల్ని కనకపోయినా నిన్ను దూరం చేసుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఏదో ఒక కష్టమే కానీ సంతోషం వేళ్లపైన లెక్క పెట్టుకోవచ్చు. నీకు బదులు మా వదిన వాళ్ళ చెల్లెల్ని చేసుకున్నా సరిపోయేదేమో. నిన్ను చేసుకుని సంతోషానికి దూరంగా బతుకుతున్నాను. కానీ నువ్వు మాత్రం సంతోషాలను వెతుక్కుంటూ వెళ్తున్నావు. ఏమన్నారు సాగర్? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ప్రీతి అలా అనే వరకు తెలియలేదు తనేం మాట్లాడాడు అనే విషయం. సారీ ప్రీతి, ఏదో కోపంలో నోరు జారాను. చాలు సాగర్, ఇప్పటి వరకు చాలానే అన్నారు, అన్నింటినీ భరించా. కానీ పిల్లల గురించి అంతకంటే మాట్లాడలేక ఉన్న చోటే కూలబడిపోయింది ప్రీతి. క్షమించమని అడుగుతున్నాను కదా, ఏదో కోపంలో అనేశాను. కోపంలో అయితే చెయ్యి లేస్తుంది కానీ ఇలా గుండెని ముక్కలు చేసే మాట రాదు అంటూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది. తన మాటలకి బాధపడుతూ అక్కడే ఉండిపోయాడు సాగర్. మర్నాడు కూడా ఎప్పటిలాగానే ఉదయం నిద్రలేచి ప్రీతి కాఫీ అని అరిచాడు సాగర్. ఎప్పుడూ కాఫీ అనగానే 5 నిమిషాలలో అందమైన చిరునవ్వుతో ఎదురుగా ఉండే ప్రీతి ఆ రోజు మాత్రం అరగంట అయినా ప్రీతి రాలేదు. సాగర్కి చిరాకు పెరగసాగింది. ప్రీతి అని అరుస్తూ ఇంట్లో ఉన్న అన్ని గదులు తిరిగేశాడు. కానీ ఎక్కడా ప్రీతి జాడలేదు. చివరిగా 5వ అంతస్తులో ఉన్న గది వైపుకి వెళ్ళాడు. ఆ గది తలుపు లాక్ చేసి ఉండడంతో తనతో తెచ్చిన ఇంకొక కీతో తలుపు తెరిచి చూశాడు. అక్కడ బెడ్ పైన చలనం లేకుండా ఉన్న మనిషిని కాసేపు అలానే చూస్తూ నిలబడ్డాడు. ఆ బెడ్ పక్కనే సత్య ఆదమర్చి నిద్రపోతోంది. సాగర్ కాసేపు వాళ్ళిద్దరినీ అలానే చూసి భారంగా అక్కడి నుండి కదిలి క్రింద ఉన్న హాల్లోకి వచ్చేశాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.